హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. యాక్చువల్గా ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఏంటంటే సాటర్డే ఈరోజు మా బాబుకి హాలిడే అండ్ అలాగే మా హస్బెండ్కి కూడా అనుకోకుండా ఈరోజు హాలిడే అయితే వచ్చింది. అండ్ ఈరోజు మా బ్రదర్ ఇండియా నుంచి అయితే వస్తున్నారనమాట. సో కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొస్తున్నారు. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఏం తీసుకొచ్చాడు ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మేము తన దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ అలా వెళ్ళే దారిలో డ్రాగన్ మార్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో చాలా పెద్ద మార్కెట్ అనమాట, అది చాలా బాగుంటుంది. అండ్ దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో వాటిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్లీ దాని గురించి తెలుస్తుంది. బట్ కొంతమంది తెలియని వాళ్ళకి కూడా సరే తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే సాటర్డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో పూజ అయితే చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో అలా వెళ్తూ వీడియో అనేది కంటిన్యూ అయితే చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చేసేయండి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ మా హస్బెండ్ అండ్ మా బాబు కూడా ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు కూడా మనం కూడా వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేస్తే మాత్రం ఇద్దరు కలిసి నన్ను ఫుల్గా తినేసుకుంటారనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో చూసారు కదా నేను రావట్లేదు అని చెప్పేసి అయితే లోపలికైతే వచ్చి మళ్ళీ అరుస్తున్నాడు, ఎంతసేపు చేస్తావు అని చెప్పేసి. సో అలా లిఫ్ట్లోకి వెళ్ళిపోయి సో డైరెక్ట్ అయితే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా ఎండ ఎక్కువగా ఉంది, చాలా అంటే చాలా. మేము స్టార్ట్ అయిన టైం కూడా వచ్చేసి అరౌండ్ 12:30 అయింది. ఈ టైంలో ఎవరు స్టార్ట్ అవ్వరు, మేమే స్టార్ట్ అవుతామన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. సో మాకు ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి అరౌండ్ 1.5 అవర్, లైక్ ఏమైనా ఏంటి అంటే ట్రాఫిక్ ఏమైనా ఉంటే మాత్రం 2 అవర్స్ అలా పడుతుంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఒక పని ఉంది, సో అది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలాగే డ్రాగన్ మార్ట్కి అయితే వెళ్ళాలి. సో మేమైతే స్టార్ట్ అయ్యాం కదా, సో మాకైతే కొంచెం టైం అయితే పడుతుంది వెళ్ళడానికి అనమాట. సో అలా కారులో కబుర్లు చెప్పుకుంటూ కొన్ని సాంగ్స్ వింటూ అలా వెళ్తున్నాం అనమాట. సో జర్నీ అనేది అలా స్లోగా స్టార్ట్ అయితే అయ్యింది. సో అండ్ అలాగే మనకి కొంచెం దారిలోకి వెళ్ళిన తర్వాత మనం ఖాళీగా వెళ్ళాం కదా, సో ఇదొకటి మనకి తినడానికి అయితే ఉండాలి. సో అందుకని గంతోత్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది మేము వెళ్ళే దారిలో. నిజంగా అక్కడ చాలా ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇంటి దగ్గర దొరికి భలే ఐటమ్స్ దొరుకుతాయి. చూసారు కదా గొట్టాలు, అండ్ అలాగే చింతపండు టైప్ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఒక కేక్ అయితే తీసుకున్నాము, ఇది ఎగ్లెస్ అనమాట. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను, సో అందుకనేసి అయితే ఎగ్లెస్ కేక్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే మా బాబు వచ్చేసి వాడు సైకిల్ టైప్ ఏదో ఉంది అది తీసుకున్నాడు. నేను చూపిస్తానంటే లేదు, వాడే చూపిస్తానని చెప్పేసి వాడైతే తీసుకున్నాడు. అండ్ ఇంకా అలా ట్రావెలింగ్ చేస్తూ తింటూ ఉన్నామన్నమాట. సో కేక్ అయితే కంప్లీట్ చేసాం ముగ్గురముని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేనైతే తిన్నాను, చాలా బాగుంటుంది. పుల్లగా మధ్యలో తీయగా చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే ఎక్కువ తినేదాన్ని, ఇలా వచ్చిన ప్రతిసారి కూడా కొంచెం ఎక్కువ తినేదాన్ని, లైక్ 4, 5, 6 అలా తినేసేదాన్ని. బట్ ఇప్పుడైతే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనమాట, లేదంటే అది కూడా కంప్లీట్ చేసేసేవాళ్ళం. అండ్ అలా తింటూ వస్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి అయితే ఆగామన్నమాట. ఇక్కడ కూడా చాలా ఉంటాయి రెస్టారెంట్స్, లైక్ కేఎఫ్సి అలాంటి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో చూసారు కదా ఫైనల్లీ అయితే మేము ఆ దుబాయ్ అయితే ఎంటర్ అయిపోయాము. మాకు 1 అవర్ 45 మినిట్స్ అయితే పట్టింది. సో దుబాయ్ అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ మ్యూజియం దుబాయ్ అనమాట, దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు, చూడాలి, విజిట్ చేయాలి. అండ్ మెట్రో అయితే వెళ్తుంది చూసారు కదా. అండ్ ఇలా వెళ్తూ ఉండగా మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది దుబాయ్ ఫ్రేమ్ అనమాట, చాలా బాగుంటుంది అంటారు, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ మధ్యలో ఒక షాపింగ్ మాల్ అయితే వచ్చింది, బుర్దుబాయ్ అయితే వచ్చాము మేము. అక్కడ ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడగానే ఎందుకో తీసుకోవాలనిపించింది. కాస్ట్ కూడా వచ్చేసి 25 dirhams, అండ్ మన డబ్బులు వచ్చేసి 500 to 550 అలా పడుతుంది అనమాట. ఇదంతా కూడా బుర్దుబాయ్ అనమాట. ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. చీప్ అంటే మరీ చీప్ కాదు, బాగుంటుంది. అండ్ కానీ చూసుకుని కొనుక్కోవాలి, ఎందుకంటే కొన్ని
క్వాలిటీ బాగోవు, తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి మనం వెళ్తే మాత్రం 100% మోసపోతాము. సో అన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఉండి కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో కొన్ని పర్ఫ్యూమ్స్ అని, మొబైల్స్ అని చాలా ఉంటాయన్నమాట. ఫుల్ వాచెస్, బ్యాగ్స్, స్లిప్పర్స్ దొరకందంటూ ఏమీ ఉండదు, అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇలా మా హస్బెండ్ పని అయితే కంప్లీట్ చేసుకున్నారు. చాలా ఎండగా అయితే ఉంది. అసలు ఎండలో తిరుగుతున్నామంటే అసలు చాలా బాడీ అనేది చాలా డీహైడ్రేట్ అయిపోతుంది. కార్ ఓపెన్ చేయమని కీస్ ఎప్పుడు వాడి దగ్గర పెట్టుకుంటాడు, ఓపెన్ చేయమంటే మాత్రం అస్సలు ఓపెన్ చేయడం అనమాట. సో పక్కన ఎండ అయితే గట్టిగా వస్తుంది, ఓపెన్ చేయమని అరిస్తే అప్పుడు ఓపెన్ చేశాడు అనమాట. కార్ ఆన్ చేస్తే ఓ మై గాడ్, ఎండ అయితే లిటరల్లీ చాలా ఎక్కువ ఉంది. అమ్మో అవును. సో ఇప్పుడైతే ఒక పని ఉందని చెప్పేసి ఒక మొబైల్ తీసుకోవడానికి అయితే ఆగామన్నమాట. సో అక్కడికైతే వెళ్ళాము. ఇంకక్కడ వీడియో ఏమీ తీయలేదు. సో యాక్చువల్ మా హస్బెండ్ వేరే వాళ్ళ కోసం మొబైల్ అయితే తీసుకున్నారు. సో ఇంకా ఆయన అక్కడ ఉండమని చెప్పేసి మేమైతే ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సరే ఇప్పుడైతే ఇంకా మా బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి. సో తన దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. సో వెళ్ళి తన దగ్గర తనని మీట్ అయ్యి అండ్ అలాగే తను ఏం తీసుకొచ్చాడు అవన్నీ కూడా తెచ్చేస్తాను. మేబీ అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. డ్రాగన్ మార్ట్కి వెళ్తే మాత్రం ఇంకా కన్ఫర్మ్ లేదు, వెళ్తే వెళ్తాము, ఇంకా అంత లేదు. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఇక్కడ 3 అయితే అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి వెళ్తే వెళ్తాము, లేదు అంటే చూడాలి ఇంకా. సో ఇక్కడైతే ఫుల్ చాలా ఎండ ఎక్కువ ఉంది, బాడీ మొత్తం కూడా డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట, చాలా ఎక్కువ ఎండ. సో మేమైతే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా నేను వచ్చిందే దీనికోసం, డ్రాగన్ మార్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. సో అది ఎంతవరకు అవుతుందో తెలీదు, కానీ మేమైతే డ్రాగన్ మార్ట్కి అయితే వచ్చాము. ఇదే డ్రాగన్ మార్ట్ అనమాట. సో ఈ మార్ట్ అంతా ఎలా ఉంటుందంటే డ్రాగన్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఈ మార్ట్ అనేది పైనుంచి చూస్తే మనకి తెలుస్తుంది, కాకపోతే కింద నుంచి మనకి షేప్ ఏం తెలీదు. బట్ మనకు అలా తీయడానికి లేదు కాబట్టి సో అలా అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ చూస్తే ఎంత బాగున్నాయో నిజంగానే, లిటరల్లీ అవంట అలాగే ఉంటాయంట. అసలు సేమ్ ఒరిజినల్ ఫ్లవర్సే ఉన్నాయి, టచ్ చేస్తేనే తెలుస్తుంది అది ఒరిజినల్ కాదు అని. అది కూడా ఏంటంటే మనం ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది అది ఒరిజినల్ కాదు అని. సో అలా కొన్ని అయితే చూసాం, కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఫుల్ సైకిల్స్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి డ్రాగన్ మార్ట్ అనేది. ఇది స్టార్టింగ్ బయట అనమాట, లోపలి కాదు. సో బయట అయితే చాలా ఎండ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ డస్ట్బిన్స్ చాలా అంటే చాలా ఎక్కువ, దొరకందంటూ ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయి. చాలా పెద్ద మార్ట్, మనం టైం చూసి తిరగాలి కానీ మనకి ఒక్క రోజు కూడా సరిపోదు. వీడియోలో మొత్తం కూడా చూపించాలి అంటే మనకు అస్సలు టైం సరిపోదు. సో నేనైతే చాలా ఏమేమైతే ఎక్కువ మనకి యూజ్ ఉంటాయో అవి మాత్రమే నేను ఎక్కువ చూపించడానికి అయితే ట్రై చేశాను. సో ఇప్పుడైతే ఏంటంటే మనం లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఇది అసలైన మాట అనమాట. సో ఇక్కడ అన్నీ ఇంకా A to Z దొరకందు అంటూ ఏమీ ఉండదు, A to Z అన్నీ దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కంపేర్ టు మన మాల్స్లో వేరే ప్లేసెస్లో పర్చేస్ చేసే వాటికన్నా ఇక్కడ చాలా తక్కువ అనమాట. ఇక్కడ లైక్ అన్నీ ఇంకా ఇంట్లోకి సంబంధించినవి A to Z అన్నీ ఉంటాయన్నమాట. క్లోతింగ్స్ కావచ్చు, షూస్, మోటార్ సైకిల్స్, అవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అనమాట. సో ఇవన్నీ లైక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అండ్ డ్రెస్సెస్ ఉంటాయి, షూస్, స్లిప్పర్స్, జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ, సో చాలా ఉంటాయన్నమాట. సో మనకి మొబైల్ పౌచెస్ అండ్ అలాగే టాయ్స్, చిన్నపిల్లలకి టాయ్స్, సో మనకి ఇంట్లో కిచెన్ ఐటమ్స్. అండ్ ఇక్కడ చూసారు కదా సేమ్ మనకి పిల్లల్లా ఉన్నాయి. అది కాస్ట్ ఎంత అని అడిగితే మేము 250 dirhams చెప్పారు. అంటే మన ఇండియన్ డబ్బులు వచ్చేసి 5,000 to 5,400 అలా ఉంటుందేమో, అంత కాస్ట్ అయితే ఉన్నాయి. అండ్ మనకి క్లాక్స్, డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్లాక్స్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి A to Z చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి మొబైల్స్,
ఎయిర్‌పాడ్స్ అండ్ మనకి ఇదొచ్చేసి టీవీస్ అవన్నీ ఏ టు జెడ్ దొరకందంటూ ఏమీ ఉండదు. మనం ఎక్కడ షాపింగ్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ డ్రాగన్ మార్ట్‌కి వచ్చి చూస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. చాలా టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. చూస్తే ప్రతీదీ కావాలనిపిస్తది. అంత బావుంటది. కానీ ఏం తీసుకున్నా సరే క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేసుకొని తీసుకోవాలి. సో ఇవన్నీ వచ్చేసి మనకి మొబైల్ ఐటమ్స్. లైక్ మనకి ఏంటంటే బ్యాక్ ప్యానెల్స్, ఫోన్ ప్యానెల్స్ అవన్నీ కూడా అండ్ ట్రైపోడ్స్ మనకి కెమెరాకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అండ్ క్లాత్స్ అయితే చెప్పక్కర్లేదు. చాలా డిఫరెంట్ మోడల్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అవన్నీ. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదా అండ్ క్వాలిటీ కూడా చూసి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది కొనుక్కుంటారు. అసలు ఎప్పుడు చూసిన ఇది రష్ ఉంటూనే ఉంటుంది. చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంటీరియర్ ఐటమ్స్ అనమాట. లైక్ లైటింగ్స్ అనేవి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అనమాట. మనకి అవైలబుల్ ఉండి అండ్ మనం క్యారీ చేస్తే మనం తీసుకెళ్ళచ్చు. చూసారు కదా ఇవన్నీ సీలింగ్ లైటింగ్స్ అనమాట. అండ్ డూప్లెక్స్ బిల్డింగ్స్కి కూడా మనకి చాలా పెద్ద పెద్ద సైజుల్లో అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వాల్కి సంబంధించినవి. ఇవన్నీ వాల్కి పెట్టుకొని లైటింగ్స్ అనమాట. అండ్ సూపర్బ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మన కిచెన్ దగ్గర పెట్టుకోవడానికి చాలా లైటింగ్స్ అనమాట. మనం దీన్ని కార్గో వేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ కొన్ని గ్లాస్ ఐటమ్స్ కదా మనకి ఇవన్నీ కూడా. సో అందుకని జాగ్రత్తగా తీసుకునేలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారి చూడండి ఇది ఎంత బాగుందో నిజంగానే. ఇవన్నీ కూడా లైటింగ్సే మనకి. ఇవన్నీ కూడా మనకి హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు, ఇవన్నిట్లో పెట్టుకోవచ్చు. అండ్ డూప్లెక్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి దానికి చాలా బాగుంటుంది. అని చూసారు కదా ఇవన్నీ లైట్స్ వేసారనమాట. ఇప్పుడు మనకి ఫోన్లోని ఎంత బాగా కనిపిస్తుంది అంటే డైరెక్ట్గా చూస్తే వావ్ చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. అండ్ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు. కొంచెం కొంచెం ఉండొచ్చేమో. మన ఇండియన్ రూపీస్ వచ్చేసి 10,000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కొన్ని అయితే చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. మరీ 2,000కి 3,000కి కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి అన్నమాట ఇవి. సో కొన్ని అయితే చెక్ చేసాము. మేమైతే ఏం తీసుకెళ్ళట్లేదు, జస్ట్ చూసామన్నమాట. సో మాకు తెలిసిన వాళ్ళైతే తీసుకున్నారు. సో చాలా అంటే చాలా మోడల్స్ మనకి ఏ మోడల్ తీసుకోవాలనిపిస్తే అదనమాట. ఇవన్నీ కూడా కొంచెం డిజైనర్ పీసెస్ అనమాట. సో ఈ డిజైనర్ పీసెస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి మనం బొగ్గులు కాల్చిన తర్వాత అది ఎలా ఉంటుంది, రెడ్గా ఉంటుంది కదా. సో ఇదంతా షో పీస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. నేను ఇన్నిసార్లు చాలా బాగున్నాయి ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా మనకి చూస్తేనే తెలుస్తుంది దానిది ఏంటి అనేది. సో మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి నేను అన్నిసార్లు అయితే చెప్తున్నాను. అండ్ చిన్నగా మనకి ఇక్కడ అక్వేరియం టైప్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫిషెస్ అనేవి. మా బాబు అయితే చాలా ఎక్సైటెడ్ అయ్యాడు అనమాట ఫిషెస్ చూడగానే. కొన్ని ఫొటోస్ పిక్చర్స్ అవన్నీ తీసుకున్నాము. అండ్ చాలా కొత్త డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే నేను చాలా ఎక్కువసార్లు చాలా బాగున్నాయి నేను ఎందుకు అంటున్నాను అంటే అందుకే ఏదైనా చూస్తేనే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది. సో నేను చూశాను కాబట్టి సో అన్నిసార్లు అయితే నేను మీకు చెప్తున్నాను. బట్ తప్పకుండా ఎవరైనా మీరు విజిట్కి వచ్చి ఇండియా వెళ్ళేటప్పుడు మీకు ఛాన్స్ ఉంది అంటే తప్పకుండా ఇవి ట్రై చేయండి. నిజంగా ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే మనకి దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి. చూసారు కదా టైగర్స్ అనమాట. గోల్డ్, సిల్వర్ అవన్నీ కూడా చాలా బాగా మంచి డిజైనర్ పీసెస్ అనమాట. ఇది ఒక్కటి హాల్లో ఉంటే చాలు చాలా లుక్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కుకింగ్ యుటెన్సిల్స్ అనమాట. పెద్ద కుకింగ్ యుటెన్సిల్స్ అవన్నీ చిన్నవి కూడా ఉంటాయి కానీ అవి కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ డస్ట్బిన్స్, బార్బిక్యూ చేసుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా మనకి ఈ లైటింగ్స్ అనేవి ఫుల్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. మనకి వెళ్ళిన తర్వాత మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. అండ్ అలా కొన్ని
డిజైనర్ పీసెస్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతీదీ దొరుకుతుంది. లైక్ లేడర్స్, మనకి నిచ్చెనలు కావాలి కదా, సో అలాంటివి పెద్ద పెద్దవి ఏంటి డస్ట్బిన్స్, లైక్ ఇంకా చాలా ఐటమ్ ప్లాస్టిక్ ఐటమ్ కూడా చాలా ఉంటుంది. అండ్ మనకి దొరకదంటూ ఏమీ ఉండదు. నేను చెప్పినట్టు మీరు ఎవరైనా ఇక్కడ ఉండి మనకి ఏదైనా కావాలి అనుకుంటే డ్రాగన్ మార్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్లిప్పర్స్ అవన్నీ అనమాట. అండ్ ఇది మనకి స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా చాలామంది ఇక్కడి నుంచి మనకి ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటారు. లైక్ కార్గో వేసుకుని ఎవరైనా ఇండియాలో హోమ్ కట్టుకునే వాళ్ళు అవన్నీ కూడా ఇలాంటివి కూడా పర్చేస్ చేసుకుని కార్గో అయితే వేసుకుంటారు. సో అలా వేసుకున్న చాలా బాగుంటాయి, ఎందుకంటే మనకి ఇవన్నీ డిజైనర్ పీసెస్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మేము టీవీ తీసుకున్నాం అనమాట. సో టీవీ అంటే టీవీ కాదు, డిష్ అనమాట. డిష్ తీసుకున్నాము. ఇది యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే మనకి ఇండియాలో ఏమైతే ఛానల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో చూడొచ్చు, మనకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మాకైతే తెలీదు, మాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు. మీలో ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అనమాట. అది కాస్ట్ కూడా ఎంతో కాదు, 1000 రూపీస్, సారీ 100 రూపీస్ అనమాట. 100 రూపీస్ ఏంటంటే మనకి ఆ బాక్స్కి ఒక 50 dirhams, అండ్ పర్ ఇయర్ రీఛార్జ్ వచ్చేసి 50 dirhams అనమాట. సో అలా పర్ ఇయర్కి 50 dirhams పెట్టుకుంటే మనకి ఇండియన్ ఛానల్స్ అన్నీ కూడా, తెలుగు ఛానల్, తమిళ్, ఎవ్రీథింగ్ A to Z అన్ని ఛానల్స్ వస్తాయి అనమాట. అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. మనకి అక్కడ డ్రాగన్ మార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. నాకు బయట ఉన్నాయో లేదో తెలియదు, కానీ డ్రాగన్ మార్ట్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం మెక్డొనాల్డ్స్ ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం నేను మా బాబు. అండ్ అలా కొంచెం తిరిగేసి పైన ఇంకేమి ఉండడం, జస్ట్ లైక్ విగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. హెయిర్ స్టైల్కి సంబంధించిన A to Z విగ్స్ అనమాట. చాలా టైప్ ఆఫ్ విగ్స్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా అంతే, ఇంట్లో వాటర్ వచ్చాయని షో కింద పెట్టుకుంటాం కదా, సో అవన్నీ అనమాట. అండ్ ఇక్కడ మీకు చెప్పాలి అంటే ఐఫోన్ వచ్చేసి మనకి 125 dirhamsలోనే దొరికేస్తుంది. అండ్ చూసారు కదా, ఇది మినీ ఐఫోన్ అనమాట. ఐఫోన్ 16 అని అన్నారు. ఐఫోన్ 16 చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. మరీ 125 dirhamsకి ఐఫోన్. నిజం చెప్పాలి అంటే క్వాలిటీ కూడా బాగానే ఉంది, పర్వాలేదు, వర్తే అని చెప్పచ్చు. దానికి ఆ మొబైల్ అంత చిన్నది, చాలా భలే క్యూట్ ఉందన్నమాట. మేమైతే తీసుకోలేదు, కాకపోతే చాలా క్యూట్ ఉంది. ఐఫోన్ యూజ్ చేయాలి, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే చిన్న మొబైల్ తీసుకోవచ్చు ఇలాగనమాట. చాలా కొత్తగా అనిపించింది. ఫోటో కానీ వీడియో కానీ అన్నీ కూడా బాగానే వచ్చినాయి. సో అలా అన్నీ చూసేసాక మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి మాకు 5 అయితే అయిపోయింది, 5:30 దాటేసింది అనమాట. సో మేము మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఐటమ్స్ అనేవి తీసుకోవాలి కాబట్టి మాకు మళ్ళీ అబుదాబి రిటర్న్ అవ్వాలి అంటే మాకు మళ్ళీ లేట్ అయిపోతుంది. సో అందుకని కొంచెం లైక్ స్నాక్స్ టైప్ తీసుకున్నాం అనమాట. సో మార్నింగ్ నుంచి మేము కూడా ఏం తెలియలేదు. సో దారిలో వచ్చేటప్పుడు కేక్ అవన్నీ తిన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి సమోసా అయితే తీసుకున్నాము, బాగుంది టేస్ట్ కూడాని. సో అలా తింటూ వాళ్ళైతే వచ్చేసామన్నమాట. సో ఆల్మోస్ట్ మా అన్న దగ్గరికి రావడానికి మాకు 1/2 hour అయితే పట్టింది డ్రాగన్ మార్ట్ నుంచి. సో తన దగ్గరికి వచ్చేసి ప్లేస్లో చాలా రష్ ఉందన్నమాట. ఇంకా తన దగ్గర ఐటమ్స్ అనేవి కొంచెం సేపు ఒక 1 hour అలా కూర్చొని ఐటమ్స్ అనేవి తీసుకుని అయితే వచ్చేసాము. అండ్ ఇది మనకి ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు వెల్కమ్ టు దుబాయ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా అయితే కనిపించలేదు, చాలా లైట్గా అయితే కనిపించింది. సో ఐటమ్స్ అనేది తీసేసుకున్నాము. ఇంకా అక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే అందరికీ వీడియోలోకి రావడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వాళ్ళని ఫోర్స్ చేయలేదు. అండ్ ఇక్కడ డిన్నర్ అయితే చేసేసాము. నేనైతే జస్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా అయితే తీసుకున్నాము. అండ్ మా హస్బెండ్ వచ్చేసి చికెన్ అవి తీసుకున్నారనమాట. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నేను మా బ్రదర్ దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.